హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ రాగుల్ని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్స్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ పెసల్ని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం లిజనింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్, లిజన్ అంటే వినడం అనే పదాన్ని యూజ్ చేసుకుని కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నేను విన్నాను కానీ మర్చిపోయాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హర్డ్ బట్ ఫర్గట్ అంటే నేను విన్నాను కానీ మర్చిపోయాను. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, షీ టోల్డ్ మీ బట్ ఐ డోంట్ రిమెంబర్ వెల్ అంటే తను నాతో చెప్పింది కానీ నాకు సరిగ్గా గుర్తులేదు అని అర్థం. నెక్స్ట్ వన్, వెన్ ఐ వాస్ ఇన్ ఎ రష్ షీ సేడ్ సంథింగ్ టు మీ విచ్ ఐ డిడెంట్ హియర్ అంటే నేను కంగారులో ఉన్నప్పుడు తను నాతో ఏదో చెప్పింది కానీ నాకు సరిగ్గా వినిపించలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పింది వినకుండా ఎందుకు వెళ్ళావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డిడ్ యూ గో వితౌట్ లిజనింగ్ టు మీ అంటే చెప్పింది వినకుండా ఎందుకు వెళ్ళావు. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఇఫ్ యూ హ్యాడ్ లిజన్ టు మీ దిస్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ అంటే నేను చెప్పింది నువ్వు విన్నుంటే ఇదంతా జరుగుండేది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, వై డూ యూ షౌట్ వితౌట్ లిజనింగ్ టు మీ అంటే నేను చెప్పేది వినకుండా ఎందుకు అరుస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎదుటివారు చెప్పేది విను. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే లిజన్ టు వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అంటే ఎదుటివారు చెప్పేది విను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఇఫ్ యూ లిజన్ టు వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ అంటే ఎదుటివారు ఏం చెప్తున్నారో వినడం వల్ల నీకు మంచి జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, అపార్ట్ ఫ్రమ్ వాట్ యూ సే యూ షుడ్ ఆల్సో లిజన్ టు ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అంటే నువ్వేం చెప్తున్నావు అన్నది పక్కన పెట్టి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా నువ్వు వినాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నీ ధ్యాస ఎక్కడుంది, నేను చెప్పేది వింటున్నావా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వేర్ ఈజ్ యువర్ ఫోకస్, ఆర్ యూ లిజనింగ్ టు మీ. ఇక్కడ ఫోకస్ అనే ప్లేస్లో మనం కాన్సన్ట్రేషన్ లేదా అటెన్షన్ అని కూడా తీసుకోవచ్చు. వేర్ ఈజ్ యువర్ ఫోకస్, ఆర్ యూ లిజనింగ్ టు మీ అంటే నీ ధ్యాస ఎక్కడుంది, నేను చెప్పేది వింటున్నావా అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, యు ఆర్ నాట్ రియలీ లిజనింగ్ టు మీ, యువర్ అటెన్షన్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ అంటే నిజానికి నేను చెప్పేది నువ్వు వినడం లేదు, నీ అటెన్షన్ అంతా అంటే నీ ధ్యాస అంతా వేరెక్కడో ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు ఏదీ వినాలనిపించడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ హియరింగ్ ఎనీథింగ్ అంటే నాకు ఏది వినాలనిపించడం లేదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, నౌ ఐ ఆమ్ నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్ సో ఐ కాంట్ లిజన్ టు ఎనీథింగ్ అంటే నాకు ఇప్పుడు మనసేమీ బాగాలేదు, నువ్వేం చెప్పినా నేను వినలేను అని అర్థం. నెక్స్ట్ వన్, నౌ ఐ వోంట్ లిజన్ టు ఎనీథింగ్ యూ సే అంటే నువ్వు చెప్పేదేది నేను ఇప్పుడు వినలేను అని అర్థం. నెక్స్ట్ వన్, పనికిమాలిన విషయాలు ఎందుకు వింటున్నావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డూ యూ లిజన్ టు ఆల్ ద యూజ్లెస్ థింగ్స్ అంటే పనికిమాలిన విషయాలు. సో వై డూ యూ లిజన్ టు ఆల్ ద యూజ్లెస్ థింగ్స్ అంటే పనికిమాలిన విషయాలు ఎందుకు వింటున్నావు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, సేయింగ్ అండ్ హియరింగ్ ఆల్ ద యూజ్లెస్ థింగ్స్ ఈజ్ ఆఫ్ నో యూస్ అంటే పనికిమాలిన విషయాలు చెప్పడం వల్ల లేదా వినడం వల్ల అసలేమీ ఉపయోగం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ ద వర్క్ ఇఫ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యూజ్లెస్ థింగ్ అంటే ఈ పనికిమాలిన విషయాల గురించే మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ పనికి ఎప్పుడు వెళ్తావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.